నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనం గాంధీ భవన్లో ఉన్నాం. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడుస్తూ ఉన్నాయి. సో దీనిపైన మాట్లాడడానికి కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో పాటు. అన్న చెప్పండి, ఎట్లా నడుస్తున్నాయి అసెంబ్లీ సమావేశాలు? కేసీఆర్ రావాలి రావాలి అన్నారు, కేసీఆర్ వచ్చిండు, ఎట్లా నడుస్తుంది? అసెంబ్లీ సమావేశాలు చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తుంది ప్రభుత్వము. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా స్పీకర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యల పట్ల, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శాసనసభకు సమర్పించడానికి, అదేవిధంగా ఈ 4 కోట్ల మంది ప్రజల కష్టాలను తీర్చే దశగా ఇలా శాసనసభ నడుస్తుంది. అయితే మీరు అడిగినట్టుగా ఇలా ప్రతిపక్ష నాయుడు ఖచ్చితంగా రావాలి. అధికార పక్షానికి ఎంత మరి బాధ్యత ఉందో ప్రతిపక్ష నాయకుని కూడా అంతే బాధ్యత అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. కేవలం బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి రావడం కాదు, రోజు వచ్చి శాసనసభ జరుగుతున్నన్ని రోజులు కూడా చర్చల్లో పాల్గొనాలి. ఎందుకంటే తెలంగాణ ఇచ్చే నాటికి ఏ నీళ్ల కోసము, నిధుల కోసము, నియమాల కోసం ఏర్పడ్డ తెలంగాణలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు 16,000 కోట్ల ధనిక రాష్ట్రంగా ఇస్తే, ఈ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి పాలనలో 7 లక్షల కోట్ల అప్పు ఏ విధంగా అయింది, దానికి సమాధానం చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. కనుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడు ఖచ్చితంగా శాసనసభకు వచ్చి ఈ యొక్క అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దడం గల కారణం ఏమిటిది? ఎందుకంటే 16,000 కోట్ల ధనిక రాష్ట్రంగా ఉన్నాని 7 లక్షల కోట్ల అప్పుగా చేసిన ఏం పని చేసిర్రు? ఇలా ఉద్యోగాలు ఇచ్చిరా, అదేవిధంగా నీళ్ళని ఏమైనా ఆపిరా, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులకు ఏదైనా ఉద్యోగాలు ఇచ్చిరా, టీఎస్పీసీని ప్రక్షాళన చేసిరా, అదేవిధంగా మరి చనిపోయిన విద్యార్థులకు అదేవిధంగా ఆ రోజులలో అంటే ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి నిరుద్యోగ సమస్య ఏమైనా తీర్చిరా? ఎందుకు మీరు ఈరోజు అప్పు చేసిరు? దానికి శాసనసభ వేదిక చెప్పవలసిన అవసరము, బాధ్యత ప్రతిపక్షానికి ఉంది. గవర్నర్ గారు ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఒకటైతే, ఈ రాష్ట్ర చర్చల ఏదైతే కష్టాలు ఏ రకంగా తెచ్చుకున్నాము, ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పులపాలైంది, దాని మీద గత ప్రభుత్వంలోని పెద్దలు ఖచ్చితంగా శాసనసభ వేదికగా ఈ సమాజానికి తెలపవలసిన అవసరం ఉంది. కనుక ఏదో గవర్నర్ ప్రసంగానికి కేవలం మొక్కుబడిగా వస్తే కాదు, ప్రతిపక్షాలు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఖచ్చితంగా శాసనసభకు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగంలో గవర్నర్ గారు 36 నిమిషాలు మాట్లాడితే 360 అబద్ధాలు మాట్లాడిపించారు కాంగ్రెస్ పార్టీ అనేది బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీలు విమర్శిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా గవర్నర్ గారి ప్రసంగం ఎక్కడ కూడా తప్పు పట్టడానికి మనము భూతద్దం పెట్టినా తప్పు దొరకదు. తప్పుల తడక అని అంటారు కదా, తప్పుల తడక కానే కాదు. అందుకని మీరు అసెంబ్లీకి రాండి, చర్చించండి. మీరు ఏదో నిజంగా కూడా ప్రజాస్వామ్యం మీద విలువ ఉంటే, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే, రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, గవర్నర్ గారు మాట్లాడుతున్నప్పుడు అట్లా చిల్లరమల్లర ఆందోళన చేయొచ్చా? ఒక శాసనసభ్యుడు అంటే 2 లక్షల మందికి ఒక ప్రతినిధి, 2,50,000 మందికి ఒక ప్రతినిధిగా అసెంబ్లీలో ఓట్లేసి నేను గెలిపిస్తే, గవర్నర్ గారి ప్రసంగం శ్రద్ధగా విని తప్పు లేదు అంటే గవర్నర్ గారు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో మీరు ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలి. కానీ గవర్నర్ గారు ప్రసంగిస్తున్న సమయంలో మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిరు. నిన్న మీరు ఏదైతే రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే హక్కు కూడా మీకు లేదు. గిట్ల మాట్లాడే గత ఎన్నికల్లో వీళ్ళు ఏదైతే అధికారంలో ఉన్న వీళ్ళను తీసుకుపోయి ప్రతిపక్షంలో కూర్చోరు. వీళ్ళు ఇదే రకంగా రేపు శాసనసభలో ప్రవర్తిస్తే కనుక ప్రజలు చూస్తూ ఊరుకోలేని సంగతి కూడా మీ ఛానల్ ద్వారా చెప్పదలుచు. పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పిచ్చి కుక్కల అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని కాంబినేషన్ మీడియా సాక్షిగా. పిచ్చి కుక్క ఎవరంటే ఆ పాడి కౌశిక్ రెడ్డి అని ఒక పిచ్చి కుక్క. అతను శాసనసభ్యుడు అంటేనే ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇలా 6 గ్యారంటీలతోని ఒక జెడ్పీటీసీగా, ఒక శాసన మండలి సభ్యునిగా, ఒక శాసనసభ్యునిగా 2 పర్యాయాలు, ఒక పార్లమెంట్ సభ్యునిగా, ఒక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా పిసిసి అధ్యక్షునిగా, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇలా ప్రజల నీరాజనాలు అందుకుంటున్నారంటే ఎంత కష్టపడి పైకొచ్చిండు. ఒకటి, రేవంత్ రెడ్డి గారు ఒక సాధారణ కుటుంబంలో, ఒక రైతు కుటుంబంలో వచ్చిండు. జీవనశైలి అంటే బీసీల జీవనశైలి మీద కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ జీవనశైలి మీద పట్టున్న నాయకుడు కాబట్టే ఇలా పరిపాలనలో తన మార్కును చూపించుకుంటా ఉన్నాడు. ఇలా మీరు చూసి ఎల్బీ స్టేడియం సాక్షిగా 54,000 ఉద్యోగాలు ఇచ్చి ఇలా నిరుద్యోగుల పక్షపాతి అని రేవంత్ రెడ్డి గారు గర్వంగా చెప్తారు. ఇలా మహాలక్ష్మి స్కీమ్ కింద ఇలా రాష్ట్రంలో ఉన్న దాదాపు 1,50,00,000 మంది మహిళలు బస్సులో ఫ్రీగా తిరుగుతా ఉన్నారు.
ఇవంతి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మార్కు నిదర్శనం అని చెప్తున్నా. ఈ యొక్క పాడి కౌశిక్ ఎక్కడ, శిఖరమైన మా రేవంత్ రెడ్డి ఎక్కడ అని పాడి కౌశిక్ రెడ్డి ఇదే ఆఖరి ఎన్నికలు, రాబోయే రోజుల్లో ఆయన శాసనసభలో కూడా అడుగు పెట్టాడు. ఈరోజు బీజేపీ రాజాసింగ్ కామెంట్ చేసిరు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండాలన్నా, హిందువులు సంతోషంగా ఉండాలన్నా బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని కామెంట్ చేశారు. ఏం చెప్తారు? మన దేశం కానీ మన రాష్ట్రం కానీ లౌకిక శక్తులకు పునాది వేసేది. మతోన్మాద శక్తులకు ఈ రాష్ట్రంలో కానీ దేశంలోనే స్థానం ఉండదు. ఇక్కడ హిందూ ముస్లిం బాయ్ బాయ్, సిక్ ఇసాయి బాయ్ బాయ్, ఇది అన్ని మతాలకు అన్ని కులాలకు నిలయమైన ఈ భాగ్యనగరం కానీ అదేవిధంగా తెలంగాణ గడ్డ కానీ ఏ కులానికి కూడా వ్యతిరేకంగా అన్ని కులాలు అన్ని మతాలను సమానంగా తీసుకుపోయేదే కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్, అదేవిధంగా సిక్ ఇసాయి కూడా బాయ్ బాయ్ అని ముందుకు తీసుకుపోతారు. హిందూ ముస్లిం అని కాదు, లౌకిక శక్తుల పునరేకీకరణలో భాగంగా మేము కష్టపడతా ఉన్నాం. కానీ ఒక మతోన్మాద శక్తులను, ఒక భాగ్యలక్ష్మి గుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే ఈ దుష్ట శక్తులను ఖచ్చితంగా ఈ తెలంగాణ పొలిమేరలు దాటేదాకా రేపు రాబోయే రోజుల్లో తరుముతరన్న సంగతి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. విజయశాంతి గారికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై మీ కాంగ్రెస్ పార్టీలోనే అసంతృప్తి ఉంది, చాలా మంది సీనియర్ లీడర్స్ ఉన్నారు, లేడీస్ కూడా ఉన్నారు దాంట్లో, సో అని విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు విజయశాంతి గారి నియామకము ఏఐసిసి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. మీ కాంగ్రెస్ పార్టీలోనే కష్టపడ్డ నాయకులు ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అంటే ఆమె కూడా మా గతంలో కాంపింగ్ కమిటీ చైర్మన్గా ఉండే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది మెదక్ నుంచి. గత ఎన్నికల్లో కూడా ఆమె క్యాంపింగ్ చేయడం జరిగింది. ఒక మహిళ, ఖచ్చితంగా ఒక మహిళకి ఇవ్వాలి కాబట్టి విజయశాంతి గారికి ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, ఆ నియమం మీద నేను మాట్లాడడం అంత సబబు కాదు, ఎందుకంటే ఏఐసిసి పరిధిలో పెద్దలు మాట్లాడాలి. ఇప్పుడు దయాంకర్ గారికి ఇచ్చారు, ఒక ఉద్యమ నాయకునికి ఇచ్చారు, మా దగ్గర జనరల్ సెక్రటరీ ఉండే, మా దగ్గర వాళ్ళిద్దరికి ఇచ్చిన దాంతో ఏం విమర్శిస్తలేదు. కానీ విజయశాంతి గారి కంటే సీనియర్ లేడీస్ కూడా ఉన్నారు, మహిళా లీడర్స్ కూడా ఉన్నారు, కాంగ్రెస్ ని 20 ఏళ్ల నుంచి అట్టు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళకి ఇవ్వలేదు, ఈమెకి ఎందుకు ఇచ్చినట్టు అని. ఇప్పుడు విజయశాంతి గారికి అవకాశం అంత ఇచ్చిందో, మిగతా లేడీస్ కూడా, మిగతా మహిళలు కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. మిగతా ఎంతమంది మహిళలు కష్టపడుతున్నారో ఇలా వేసేసి ఒక ప్రణాళికాబద్ధంగా అందరికీ అకామిడేట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికీ న్యాయం చేసే పార్టీ, ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ, ఏ వ్యక్తులకు కూడా వ్యతిరేకం కాని పార్టీ, ముఖ్యంగా బీసీలకు ఇలా పెద్దపీట వేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మైనార్టీలను కూడా అన్ని విభాగాలలో కూడా పూర్తి చేస్తాం. ఇలా ఎస్టీకి శంకర్ నాయక్ గారికి ఇచ్చు, ఎస్సీకి దయాకర్ గారికి ఇచ్చు, మహిళగా మరి విజయశాంతి గారు కూడా ఏం జరిగింది. ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు అవకాశం దొరికే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. మీ ఫైనల్గా మీ తీన్మార్ మల్లననే అలియాస్ నవీన్ గారు ఈరోజు అసెంబ్లీలో ఆటో వాళ్ళకి ఇచ్చే 12,000 ఇంకెప్పుడు ఇస్తారని చెప్పేసి స్పీకర్ని అడిగారు. ఏం చెప్తారు? మొన్న రవీంద్ర భారతిలో మా ముఖ్యమంత్రి గారు లెక్కలు చెప్పారు. ప్రభుత్వం రాకముందు ఎంత ఉండే బడ్జెట్, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అయింది, గత ప్రభుత్వంలోని ఏ విధంగా ధ్వంసమైంది ఆర్థిక వ్యవస్థ. కనుక ఆ ఆర్థిక వ్యవస్థను ఇది గట్టెక్కించుకొని ముందు పోతున్నాం. కనుక ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఇవాళ మాట్లాడితే గతంలో ఎందుకు మాట్లాడలేదు మరి తీన్మార్ మల్లన్న? ఇవాళ తీన్మార్ మల్లన్న నోటు అదుపులో ఉంచుకోవాలని నేను మనం చేస్తా ఉన్నాను అంతే. సో ఇది పరిస్థితి. సో గవర్నర్ ప్రసంగానికే కాదు, అసెంబ్లీ జరిగిన రోజులు కూడా కేసీఆర్ రావాలంటూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు. కెమెరామెన్ సతీష్తో ఎస్కే, గాంధీ భవన్.